హాయ్ ఫ్రెండ్స్, వైశాఖ మాసంలో అరుణాచలేశ్వరుడు గురించి ఆ ఆలయం గురించి చూద్దాం. అరుణాచలేశ్వర ఆలయం తిరుమలై చరిత్రలో మరింత విశేషమైనది. తమిళనాడులో తిరుమలై ఉన్న అరుణాచలేశ్వరం ఆలయం హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది. అంతేకాదు శైవ క్షేత్రాల్లో ఒకటి. ఇది పంచభూత స్థలాల్లో అగ్నితత్వంగా ప్రతీకగా నిలిచింది. అదిగోండి, ఇక్కడ చక్కగా గిరి ప్రదర్శన చేయాలి అంటే ముందర చక్కగా వచ్చి గుడి గోపురం దగ్గర చక్కగా ఉన్న ఉత్తర గోపురం దగ్గరకు వచ్చి చక్కగా రాజగోపురం దగ్గరకు వచ్చి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇలా రాజగోపురం దగ్గరకు వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని చక్కగా కొబ్బరికాయ తీసుకుని 360 ఒత్తులను తీసుకుని ఆ దీపారాధన చేసి కొబ్బరికాయను అక్కడ కొట్టి గిరి ప్రదర్శన అంటే ఆ కొండ చుట్టూ తిరిగే ప్రదర్శన, గిరి ప్రదర్శన 14 కిలోమీటర్ల గిరి ప్రదర్శన చేయాలి. మొదటిగా ఇక్కడ చూశారు కదండి, చక్కగా ఒక మొదటి లింగం ఇది చూశారు కదా, చక్కటి ఇది ఒక మొదటి లింగం. ఈ మొదటి లింగాన్ని చూసిన తర్వాత సెకండ్ది అగ్నిలింగం, ఒక్కొక్క లింగం, మూడవది యమలింగం. అలా యమలింగాన్ని కూడా చూసుకుంటే నేనైతే ప్రదర్శన చేస్తున్న టైం రాత్రి 8 గంటలకి మొదలుపెట్టానండి. తెల్లవారుజామున ఇంచుమించుగా నాకు 1 గంటన్నర 2 అయిపోయింది. ఎందుకంటే మండుతున్న ఎండల్లో ఈ టైంలో అయితే బాగుంటుందని నేను అలా మొదలుపెట్టాను. ఆ టైంలో కూడా జనాలు చాలా రష్గానే ఉన్నారు. ఒక్కొక్క లింగాన్ని దాటుకుంటూ ఒక్కొక్క లింగం దగ్గర దర్శనం చేసుకుంటే నైరుతి లింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం, ఇలా రకరకాల లింగాలను దర్శనం చేసుకుంటూ చక్కగా అలా అయ్యవారి దగ్గరికి వెళ్తున్నాం. గిరి ప్రదర్శన మహత్యం మనిషి జీవితం జన్మలో ఒక్కసారైనా చేయాలంట. అంతటి మహత్తరమైన గిరి ప్రదర్శన చక్కగా శివయ్యకు, అందులో అరుణాచలంలో చాలా ప్రత్యేకత. ఇది సూర్యలింగం చూశారు కదండి, ఒక్కొక్క లింగాన్ని చూసుకుంటూ ఇక్కడ సూర్యలింగం. ఈ రాత్రిప్పుడు కూడా 12, 1 గంట, 2, 4 కూడా జనాలు చక్కగా ఎవరైతే గిరి ప్రదర్శన చేస్తారో వాళ్ళు ఆగి ఆ శివలింగం దగ్గర చక్కటి ఒక నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్న తర్వాత ఇక్కడ యజ్ఞలింగం చూసారా, ఇదొక చక్కటి లింగం. ప్రతి ఒక్కరూ కూడా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా చక్కగా ధూప నైవేద్యాలతో ఏ టైంలోనైనా కూడా చక్కటి హారతి కర్పూరాన్ని వెలిగించి చక్కగా అలా అయ్యవారిని దర్శించుకుంటున్నారు. చూసారండి, ఇది చంద్రలింగం, చక్కటి చంద్రలింగం. సూర్యలింగం అయిపోయిన తర్వాత చక్కటి చంద్రలింగం. అలా చంద్రలింగాన్ని కూడా దర్శించుకుంటే ఇక్కడ చంద్రలింగం దగ్గర బాగా గట్టిగా లైటింగ్ అయితే చక్కగా పెట్టారండి. ఇంత మహత్తరమైన అరుణాచల గిరి ప్రదర్శన చేయాలి అంటే అది అందరూ చెప్పులతో నడుస్తారు, అలా కాదండి, చక్కటి పాదాలతో మాత్రమే నడవాలి. ఇది ఒక లింగం చూసారండి ఎంత బాగుందో. లోపల కంట చక్కగా చూపిస్తున్నాను, ఎందుకంటే దర్శన భాగ్యం మనకు ఉండాలని. అలా చక్కగా మూసి ఉన్న గుడిల్లో కూడా చక్కగా ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ చక్కగా ఇప్పుడు మనం ఇంకో లింగం దగ్గరికి వెళ్తున్నాం. అలా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లింగం ఉందండి. అంటే జన్మల ఓసారైనా ఆ లింగాన్ని దర్శించుకోవాలి అంట. ఒక్కొక్క అంటే మన నామ నక్షత్రాలు బట్టి ఒక్కొక్క లింగం ఉంది. ఇక్కడ ఒక లింగం చూసారు కదండి. ఈ లింగాలన్నీ అయిపోయిన తర్వాత కుబేర లింగం తర్వాత ఇక్కడ మోక్ష మార్గం ఉంటుంది. అలా మోక్ష మార్గంలోకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఇంచుమించుగా మిడ్నైట్ అయిపోయిందండి. ఆ మిడ్నైట్లో కూడా మోక్ష మార్గము అంటే గిరి ప్రదర్శన అత్యంత పవిత్రమైనది. ఇరుకైన సందు ఇది గత జన్మ పాపాలను పోగొట్టి అహంకారాన్ని వదిలి భక్తులకి ముక్తిని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ క్షేత్రం సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. ఇది కేవలం ఒక రాయ సందు. ఇక్కడ భక్తులు ఇరుకు మార్గం గుండా పాకుతూ ఇష్టపడి వెళతారు. ఇది మానవుడు అహంకారాన్ని, భౌతిక బంధాలని వదిలి భగవంతుడిని శరణు వేడుకున్నట్టుగా భావిస్తారు. అంతటి మహత్తరమైన మోక్ష మార్గం చూశారు కదండి. జీవితంలో ఒక్కసారైనా మోక్ష మార్గాన్ని అయితే ఖచ్చితంగా చేసుకోవాలంట. అలాంటి మోక్ష మార్గాన్ని చేసుకుని చక్కగా మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ
రాజగోపురం దగ్గరికి వచ్చేయాలి. అలా రాజగోపురం దగ్గరికి వచ్చిన తర్వాత గిరి ప్రదర్శన మొత్తం నడిచిన తర్వాత మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చి రాజగోపురం దగ్గర అగ్నిలింగుడు బ్రహ్మ విష్ణువు తమలో ఎవరు గొప్ప అని విభేదం వచ్చినప్పుడు శివుడు వారి మధ్య అగ్నిస్తంభంగా జ్యోతిగా ఆవిర్భించాడు. ఆ స్తంభం చివరకు కనుగొనలేక వారు శివుని మహత్యం తెలుసుకున్నారు. ఆ జ్యోతి కొండగా అరుణాచలంగా మారిందని మనం పెద్దలు పురాణాలు చెప్తున్నాయి. అంటే కాదండి, అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కదలని పర్వతం అని అర్థం, ఎర్రని పర్వతం అని అర్థం. ఈ కొండను అన్నామలై అని కూడా పిలుస్తారు, అంటే అగ్నిలింగుడు. చూశారు కదండి ఎంతటి చక్కగా, ఎంత ద్వైద్వీపమానంగా ఉందో. జన్మలో ఒక్కసారైనా అరుణాచల గిరి ప్రదర్శన చేయాలి. కాబట్టి ఫ్రెండ్స్, చక్కటి ఈ ఎంతో మధురమైన ఈ చలేశ్వరుని దర్శించుకుని చక్కగా గిరి ప్రదర్శన చేసి ఆయన కృపా కటాక్షాలకు పాత్రులవుదాము. అంతేకాదండి, శివుడికి ఎంతో